ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలో నాగేశ్వరరావు గారు 2022వ సంవత్సరము ఇదే మాసంలో ఈ భూమిని విడిచి వెళ్ళటం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాలు. 2024వ సంవత్సరం కూడా గతించిపోయి చివరి దినంలో మనం ఉన్నాము. ఇంకా కొన్ని గంటల్లో ఈ దినాన్ని ముగించుకొని 2025వ సంవత్సరంలోకి వెళ్ళిపోవాలి. కానీ ఈ మధ్యలోనే గ్యారంటీ వారంటీ లేని వాళ్ళం కదా, ఈ మధ్యలోనే మనకి ఏమైనా అవ్వచ్చు. నిజంగా ఇలాగనే న్యూ ఇయర్లోకి వెళ్దామని ఎదురు చూస్తారు కానీ ఈ మధ్యలోనే కొందరు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వస్తువులకైతే మీరు చూసినట్లయితే గ్యారెంటీలు వారంటీలు ఉంటే మనకేమీ ఉండవు. ఒకసారి ఒక పెద్ద ఆయన అంటూ ఉన్నాడు, కాలుకేసే చెప్పుకు కూడా ఉంది గ్యారెంటీ, మనకి లేకుండా పోయింది చెప్పు తొడుక్కునే మనకని. అంతే కదా, ఇప్పుడు మంచి కంపెనీ చెప్పులు కొనుక్కుందామని వెళ్ళాడట. చెప్పుకి ఇంత గ్యారెంటీ అంత గ్యారెంటీ అంటే ముసలోని నాకు గ్యారెంటీ లేదయ్యా ముందు అన్నాడంట చెప్పులు కుట్టాయంతో. కాబట్టి మనుషులుగా మనము ఈ లోకంలోకి వచ్చినటువంటి మనము ఏ రోజు వెళ్ళిపోతామో ఎప్పుడు వెళ్ళిపోతామో అనేటువంటిది తెలియనటువంటి ఒక తాత్కాలికమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. బైబిల్లో మనం చూసేటప్పుడు మానవ జీవితాన్ని గురించి చాలా చక్కగా అద్భుతంగా తెలియజేస్తూ ఉంటాడు. మానవ జీవితం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది మనం చూసినప్పుడు యాకోబు పత్రిక, యాకోబు ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తూ, అంటే మనుషుల యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయి, వారు ఎట్లా మాట్లాడుకుంటారు, వారు ఎట్లా ప్లాన్ చేస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. యాకోబు పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినప్పుడు యాకోబు భక్తుడు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకుని వారలారా. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి లాభం సంపాదిద్దామో రెండని చెప్పుకుని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలియదు. మనము వాస్తవంగా ప్లాన్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మనం బ్రతికి బాగుంటే వచ్చే సంవత్సరం ఇలా చేద్దాం, 2025కి ఇలా చేద్దాం, లేదంటే మనం బ్రతికి బాగుంటే మన భార్య విషయంలో ఎలాగా, పిల్లల విషయంలో అలాగా, పిల్లల్ని ఇలా చదివిద్దాం, లేదంటే అలా పెళ్ళిళ్ళు చేద్దాం, లేదంటే ఒక ఇల్లు సంపాదిద్దాం, ఏదేదో ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ నిజమేమిటి అంటే రేపేమి సంభవించునో మీకు తెలియదు అని అంటూ ఉన్నాడు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అని చెప్పేసి అంటూ ఉంటాడు. మానవ జీవితాన్ని గురించి మాట్లాడేటప్పుడు నిజంగా చాలా మాటలు బైబిల్లో తెలియజేసేటప్పుడు ఏ మాట మనం చూసినా సరే అది స్థిరమైనటువంటిది మన జీవితము అనేటువంటి ఆలోచన ఎక్కడా కూడా ఇవ్వబడదు. ఇక్కడ అంటూ ఉన్నాడు, నీడ వంటిది అంటే ఆవిరి వంటిది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటిదే. ఆవిరి మనం చూసేటప్పుడు అలా కనబడుతూనే అలా మాయమైపోతూ ఉంటుంది, డిజప్పేర్ అయిపోతూ ఉంటుంది. మనిషి జీవితం కూడా అలాగనే. ఒక్కొక్కసారి మనకు కబురు చెప్పినప్పుడు, అంటే మనిషి మరణించాడు అనేటువంటి వార్త చెప్పినప్పుడు ఒకసారి ఒకళ్ళు అంటూ ఉన్నారు, అదేంటి ఇందాకదాకా బజార్లో మాతో కలిసి ఉన్నాడు కదా, కలిసి మాట్లాడాడు కదా అని. మీతో బజార్లో ఇందాకదాకా కలిసి ఉంటే చచ్చిపోకూడదని ఏమన్నా ఉందా? అలా ఇంటికి వెళ్ళేటువంటి దారిలో చనిపోయాడు, ఏదో ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పేసి అంటే ఇందాకదాకా సెంటర్లో మాతోనే ఉన్నాడని అంటున్నారు. అవును ఉండొచ్చు, కానీ ఏమైపోయింది? మీరేమో ఇంటికి వెళ్ళారు, మీరు బాగానే ఉన్నారు, మీరు జీవంతో ఉన్నారు, కానీ ఆయనలో ఆ జీవం అనేటువంటిది లేదు. మీ జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారే అని చెప్పేసి అంటూ ఉంటాడు. దినవృత్తాంతాలు 1వ గ్రంథం మనం గమనించేటప్పుడు బైబిల్లో ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. దినవృత్తాంతాలు 1వ గ్రంథము 29వ అధ్యాయము మనం గమనించినప్పుడు 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము. ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు,
ఏమని అంటూ ఉంటాడంటే, మా పితరులందరూ కూడా ఎలాగైతే ఉన్నారో అలాగే మేము కూడా, అంటే ఆ పితరులను కూడా కలుపుకొని చెప్తూ ఉన్నాడు. పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధిని అతిథులు పరదేశులమై ఉన్నాం. ఒక అతిథి ఎలాగైతే వచ్చి వెళ్ళిపోతాడో అలాగే మా పితరులందరిలాగానే మేము కూడా అతిథులమే. అంటే ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయేటువంటి వారమే. మేమందరము కూడా అతిథులమో పరదేశులమై ఉన్నామో అని చెప్పేసి అంటున్నాడు. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు, ఒకడునూ కూడా ఉండడు. అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే వెళ్ళిపోవాల్సిందే. ఈ భూమి మీద ఎవరైనా సరే, ఒకవేళ వాళ్ళకు ధనం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా ఈ భూమి ఎవరికి కూడా శాశ్వతం కాదు. కాబట్టి మనము ఈ భూమి మీద జీవించేటువంటి మనమందరము కూడా మనం ఖచ్చితంగా ఒక విషయాన్ని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. అదేమిటి అంటే, ఈ భూమి మీదకు వచ్చినటువంటి మనమందరము కూడా అతిథులమే, మనమందరము కూడా పరదేశులమే. ఈ దేశం మంది కాదు. చనిపోయినప్పుడు ఇప్పటికి కూడా శవాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక పాట పాడుతూ ఉంటారు క్రైస్తవ్యంలో, సమాధి కార్యక్రమాలు అప్పుడు. ఏ పాట? పరదేశులమో ప్రియులారా. అప్పుడు మాత్రం పాడతారు, మళ్ళీ పాడరు. సంఘాల్లో ఎప్పుడు పాడగా నేను వినలేదు. అంటే ఇదేమన్నా సమాధి కార్యక్రమం కొరకు రాసిన పాట? అంటే వాస్తవంగా మనకి పెళ్ళికి కొన్ని పాటలు, లేకపోతే సమాధి కార్యక్రమాలకు కొన్ని పాటలు, కానుకలకు కొన్ని పాటలు, అలా కొన్ని ఏం చేసామంటే పక్కన పెట్టేసుకున్నాం. ఇక అది ఆ కార్యక్రమాలు అప్పుడే పాడుతూ ఉంటాం. కానీ ఎంత అర్థవంతమైన పాట అంటే, వాస్తవంగా మనము చచ్చిపోయినప్పుడు ఆ పాట పాడుతున్నాం, కానీ అంటే చనిపోయినప్పుడు మాత్రమే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, పరదేశులమో ప్రియులారా అని. బైబిల్లో అంటూ ఉంటాడు. మనము ప్రసంగి గ్రంథాన్ని గమనించేటప్పుడు, మనము ప్రసంగి గ్రంథము గమనించినప్పుడు ఒక చక్కటి మాట ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనము పదే పదే చదువుతూ ఉంటాము. 7వ అధ్యాయం 2వ వచనంలో, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించేటువంటి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. మనము యాత్రికులము, పరదేశులమే. ఈ భూమి మీద జీవించేటువంటి మనమందరము కూడా ఈ యాత్రికులము, పరదేశులము అన్నటువంటి సంగతి ఎప్పుడు మనకు గుర్తుకొస్తుంది? ఉదాహరణకి నా వెనకాల ఇక్కడ ఫోటో పెట్టారు. వారితో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు చూసినా కానీ మరలా పాత సంగతులు గుర్తుకొస్తూ ఉంటాయి. నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు అలా మాట్లాడేవాళ్ళు, అలాంటి మనిషి, ఇలాంటి మనిషి అని గుర్తుకొస్తూ ఉంటాయి. ఎంత మనము పరిచయం ఉన్న, అంటే ఎంతకాలం ఈ భూమి మీద జీవించినా కాలం అనేది వచ్చినప్పుడు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ముందు వెనక ఉంటుంది. వారు వెళ్ళిపోయారు. దాన్ని చూడగానే అంతే కదా, ఈ భూమి ఎవరికి శాశ్వతం కాదు కదా అనేటువంటి ఆలోచన మనకు కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. అంటే పెట్టాలన్నా పెట్టకూడదన్నా దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మనుషులు ఏం కోరుకుంటారు? ఎప్పుడైనా సరే మనుషులు చనిపోయిన కార్యక్రమాలు, చనిపోయినటువంటి కబురు, ఇది చెడ్డ వార్త అని చెప్పేసి అంటారు. మీకు బ్యాడ్ న్యూస్ అని అంటూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాలకు కొందరు రారు కూడా. కొందరు శుభ కార్యక్రమాలకైతే వస్తారు, శుభ కార్యక్రమాల్లో అయితే భోజనాలు చేస్తారు. ఇక్కడ కార్యక్రమాలకు రారు, ఇక్కడ భోజనాలు చేయరు. అదే వంట మేస్త్రి ఇక్కడికి వచ్చి భోజనం చేసినా, వండినా కానీ అక్కడ వండిన భోజనం తింటారు, ఇక్కడ వండిన భోజనం తినరు. అంటే ఒకవేళ పాత రోజుల్లో కనుక మీరు చూసినట్లయితే అంటు అనేటువంటిది, అంటే ఇప్పుడు అంటు లేదా అని అంటూ ఉంటారు. అంటు అనేటువంటిది ఏమిటి అంటే, అంటు, మైల, ఈ పదాలు ఏం చెప్పినా కానీ అదంతా కూడా సైన్స్కి సంబంధించినటువంటి. అంటే మరణించినప్పుడు ఏంటంటే అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఆ ఇల్లు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అయితేనేమి ముట్టుకోకుండా, పట్టుకోకుండా ఉంటూ ఉంటారు. ఆ కారణాన్ని బట్టి ఒకవేళ మేము అక్కడికి వెళ్ళము, ఆ భోజనం చేయము అని అంటే సరే, కానీ ఇవాళ రేపు అదంతా కూడా ఏముంది? అసలు మనం బ్రతికేదే బ్యాక్టీరియా మధ్యలో బ్రతుకుతూ ఉన్నాం. వైరస్ వచ్చినప్పుడు ఎంతమందికి వచ్చింది మనందరికి కూడా తెలుసు కదా. మనం బ్రతికేదే వైరస్ మధ్యలో, మనం బ్యాక్టీరియా మధ్యలో బ్రతుకుతూ ఉన్నాం. అసలు ఇంటికి ఆనించుకొని మనం బాత్రూమే కట్టుకోకూడదు, వాష్రూము ఇంటికి ఆనిచ్చి కట్టుకోకూడదు. మీరు పాత రోజుల్లో కనుక చూసినట్లయితే ఎంత ఇంటికి ఆనిచ్చి కట్టినా కానీ ఈ గోడకు ఆనిచ్చేవాళ్ళు కాదు. మధ్యలో కొద్దిగా అయినా సరే, 1 ఇంచ్ అయినా సరే ఖాళీ వదిలిపెట్టేవాళ్ళు.
ఎందుకంటే మన కంటికి కనబడిన సన్న క్రిములు అక్కడ ఉంటాయి. అవి ఏమవుతాయంటే గోడ కలిసి ఉన్నప్పుడు అలా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే మనకు పాత రోజుల్లో అయితే ఇంటికి చాలా దూరంగా కట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు బ్యాక్టీరియా మధ్యలోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇంటికి ఆనిచ్చేసుకొని కట్టుకుంటాం. సరే ముసలాం ముతగా అంటే మేము అంత దూరం వెళ్ళలేము, రాత్రి లేసి ఏదో ఒకటికి వెళ్ళాలి అని ఆనిచ్చి కట్టుకుంటే కట్టుకున్నారు. ఇప్పుడు కుర్రోళ్ళకు కూడా ఓపిక లేదు, మేము అంత దూరం వెళ్ళలేమని అసలు వీళ్ళే ఎక్కువ ఆనిచ్చి కట్టుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం బ్రతికేదే అందులో బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి నేను అక్కడికి వెళ్ళను, వాళ్ళని ముట్టుకోను, వాళ్ళని తినను అనటానికి ఈరోజు న్యాయమైనటువంటి హేతువేమీ కూడా లేదు. కానీ కొందరు ఆలోచన ఎలా ఉంటుందంటే మరణం అనేటువంటి దాన్ని ఒక చెడ్డ వార్తగా వాళ్ళు చూస్తూ ఉంటారు, మరణించటము అనేటువంటిది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈ మరణించటము లేదా మరణ దినము లేదా ప్రలాపించేటువంటి ఇంటికి వెళ్ళటాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనక బ్రతుకువారు దానిని మనస్సును పెట్టుదురు. అందుకే నేను చెప్తున్నాడు, విందు జరిగే ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవటం మేలు. ప్రలాపించే ఇంటికి గనక వెళ్తే మరణం అందరికీ వస్తుంది కాబట్టి నువ్వు మనస్సులో పెట్టుకుంటావు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం మనస్సులో పెట్టుకోవాలి. నేను ఈ లోకంలో జీవిస్తున్నాను కానీ ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు నేను. ఇందాకడ భక్తుడు చెప్పినట్లుగా మనమందరం కూడా యాత్రికులము, పరదేశులమే. మనమందరము పితరులందరూ ఎలాగైతే నీడలా గతించిపోయారో మన జీవితాలు కూడా అలాగనే గతించిపోతూ ఉంటాయి. కాబట్టి భూమి మీద జీవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనమేమిటి, మన జీవితం ఏమిటి అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మనస్సులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా గిట్టక మరణించక మానడు. ప్రతి మనిషి కూడా మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు మరణం మనల్ని కలుసుకుంటుంది. అది ఎప్పుడు కలుసుకుంటుంది అనేటువంటిది చెప్పలేం, కానీ ఖచ్చితంగా మరణం అనేటువంటిది కలుసుకుంటుంది. పాత నిబంధనలో మనం గమనించేటప్పుడు అనేక వచనాలు ఈ మరణాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాయి. ఆదికాండము 25వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఆదికాండము 25వ అధ్యాయంలో ఇక్కడ అబ్రహామును గురించి మాట్లాడుతూ ఉంటాడు. 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే మనం బైబిల్ చదివేటప్పుడు మనకేం తెలియజేస్తున్నాడంటే ఖచ్చితంగా మనం యాత్రికులము, పరదేశులమే. యాత్ర ముగించి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటి అనేటువంటిది కూడా దేవుడు మనకు పాత నిబంధన గ్రంథం నుంచే తెలియజేస్తున్నాడు. అంటే మరణం అనేటువంటిది మన ముగింపు కాదు అనేది పదే పదే తెలియజేస్తూ ఉన్నాడు. మరణం అనేటువంటిది మన ముగింపు కాదు, మరణం తరువాత కూడా ఇంకా మనం ఉనికిలోనే ఉంటాము అని అంటున్నాడు. అంటే ఈవేళ ఉదాహరణకి నాగేశ్వరరావు గారు ఉన్నారండి అని ఎవరన్నా వచ్చి ఇంటి దగ్గర అడిగారు అనుకోండి, అమ్మ నాగేశ్వరరావు గారు ఏరి అని అడిగారు అనుకోండి, ఏమంటారు? ఉన్నారండి, అక్కడ ఉన్నారని అంటారా? ఉన్నారండి అని అనగానే ఏంటి ఉన్నారా అని అంటారు, అంతే కదా. తెలిసిన వాళ్ళైతే ఉన్నారా, ఇంకెక్కడ ఉన్నారు, ఎప్పుడో పోయారుగా అని అంటాం. వాస్తవంగా నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఈ లోకంలో లేరు కానీ ఉన్నారు. నాగేశ్వరరావు గారు ఉన్నారు, అయితే ఈ లోకంలో లేరు. ప్రతి మనిషి కూడా మరణం అనేటువంటిది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటమే కానీ వారి ఉనికి అనేటువంటిది పూర్తిగా కోల్పోవటం అనేది జరగదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనేటువంటిది ఎంత నిజమో, దేవుడు ఆత్మగా ఉన్నాడు కాబట్టే ఆయన యుగయుగాలు ఉంటాడు. ఆత్మకు నాశనం అనేటువంటిది లేదు. అలాగనే ఏ మనిషికి కూడా నాశనం అనేటువంటిది ఉండదు. ఏ మనిషి ఆత్మకు, నాగేశ్వరరావు గారి ఆత్మ కూడా అలాగనే ఉనికిలో ఉంటుంది. కాకపోతే శరీరాన్ని మనం తీసుకొని వెళ్ళి శరీరాన్ని మట్టిలో పెట్టాం, శరీరం మట్టిలో కలిసిపోయింది, కానీ ఆత్మ మాత్రం అలాగనే ఉంటుంది. దాన్ని అబ్రహాము మృతి పొందినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ చాలా క్లారిటీ ఇక్కడ ఇస్తున్నాడు. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి, ఇక్కడ అంటున్నాడు ప్రాణము విడిచి. ఏం జరిగింది? ప్రాణము విడిచి మృతి పొందాడు. అంటే మృతి పొందేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ శరీరంలో నుంచి ప్రాణం అనేది వెళ్ళిపోతుంది. అంతేకాదు శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోవటం మాత్రమే కాదు, ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెనో అని చెప్పేసి అంటూ ఉన్నాడు.
తన పితరుల దగ్గరకు చేర్చబడ్డాడు. ఎవరు వెళ్ళారు పితరుల దగ్గరకు? అబ్రహాము ఆల్రెడీ ప్రాణం విడిచి మృతి పొందాడని అంటున్నాడు కదా. మరి మృతి పొందాక ఇంకెలా వెళ్తాడు? మృతి చెందిన తర్వాత ఇంకెలా వెళ్తాడు అంటే ఇంక ఎవరున్నారు వెళ్ళటానికి అసలు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, అబ్రహాము తన పితరుల దగ్గరకు చేర్చబడ్డాడంటే భౌతికంగా చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళి, ఇప్పుడు కూడా మనకేం చేస్తారంటే చనిపోయిన తర్వాత మన శరీరాన్ని తీసుకొని వెళ్ళి మన పూర్వీకుల శరీరాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పాతి పెడతారు. అంతేగాని ఏ ఊర్లో చచ్చిపోతే ఆ ఊర్లో పాతి పెట్టారు. ఒకసారి మీరు గమనించండి, అమెరికాలో చనిపోతే కూడా అక్కడి నుంచి తెప్పిస్తారు ఇక్కడికి. ఎందుకు? అక్కడ పెట్టేయచ్చుగా. తేవాలంటే చాలా ఖర్చు కదా. అయినా సరే అంత రిస్క్ చేసి అవసరమైతే ఓపికగా కొంతమంది మనుషులు వెళ్ళి లేదా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని ఇక్కడికి తెప్పించి ఈ ఊరిలో వాళ్ళ పూర్వీకుల యొక్క శరీరాలు ఎక్కడైతే ఉన్నాయో తీసుకొని వెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు. కొంతమంది ముందే చెప్పేస్తారు బ్రతికుండగానే, నేను చచ్చిపోయినా కానీ నన్ను ఈ ఊరిలో పెట్టొద్దు, మా ఊళ్ళో అందరూ అక్కడ ఉన్నారు, నన్ను అక్కడికి పెట్టండి అని. కాబట్టి అబ్రహాము యొక్క శరీరం కూడా తన పితరుల దగ్గరకు చేర్చబడింది అంటే వాళ్ళ శరీరాలు ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడికి ఒకవేళ చేరింది అని అర్థం చేసుకోవచ్చు. కానీ దానికి అవకాశం లేదు. ఎందుకంటే అబ్రహాము తన పూర్వీకులందరినీ కూడా మెసొపొతేమియాలో వదిలిపెట్టేసి తను మాత్రమే తన భార్యను తీసుకొని ఆయన కనాను దేశానికి వచ్చేసాడు. వచ్చినటువంటి అబ్రహాము కనాను దేశంలోనే మృతి చెందాడు. మృతి చెందిన తర్వాత కూడా డెడ్ బాడీని ఇప్పుడు మనకలాగా మరలా తీసుకొని మెసొపొతేమియాకి వెళ్ళి ఆ ఊరు అనేటువంటి వాళ్ళ ఊరిలో పాతి పెట్టలేదు. అలా గనక పాతి పెట్టినట్లయితే అబ్రహాము శరీరం వాళ్ళ పితరుల దగ్గరికి చేరింది కదా, ఆ సమాధులన్నీ ఒక దగ్గర ఉన్నాయి కదా అని అనుకుంటాం. కానీ అలా చేరలేదు. అబ్రహాము యొక్క శరీరం మాత్రమే ఇక్కడ కనానులో పాతి పెట్టబడింది. పూర్వీకులందరి శరీరాలు మెసొపొతేమియాలో ఉన్నాయి. అంటే శరీరాన్ని బట్టి గనక చూస్తే అబ్రహాము తన పితరుల దగ్గరకు చేరలేదు. మరి ఇంకేం చేరింది? పితరుల దగ్గరకు చేర్చబడ్డాడు అని అంటున్నాడు. ఏం చేరింది అంటే మనిషి రెండు భాగాలు, ఒకటి శరీరము, రెండు ఆత్మ. శరీరం చేర్చబడలేదు అంటే ఇక ఆత్మ విషయం కనుక మనం మాట్లాడినట్లయితే ఈ ఆత్మ చేర్చబడి ఉండాలి ఖచ్చితంగా. ఇక ఆత్మ చేర్చబడింది అంటే మరణం అనేటువంటిది కేవలం శరీరంలో నుంచి ఆత్మ బయటికి రావటమే కానీ ఆత్మ యొక్క ముగింపు ఎంత మాత్రము కూడా కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు బైబిల్లో. కాబట్టి ఆత్మ అనేటువంటిది శరీరంలోంచి బయటికి వచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది అని అంటే ప్రసంగి గ్రంథం 12:7 చాలా బాగా చెప్తూ ఉంటాడు. మన్నైనది వెనుకటి వలెనే మరల భూమికి చేరునో, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ఆత్మ ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుని దగ్గరకు మరల రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇక్కడెక్కడా కూడా ఆగదు. ఇక్కడ ఒక విషయం చెప్పి ముందుకు వెళ్తాను. కొంతమంది ఏంటంటే కోరికలు తీరకుండా చచ్చిపోతే ఇక్కడే బ్రేకులు పడి కొన్ని రోజులు ఈ ఊరిలోనే ఉండి ఆ కోరికలు తీరేదాకా ఇక్కడిక్కడే తిరుగుతూ అవి తీరిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అని కొందరు అనుకుంటారు. దాన్నే గాలి ధూళి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, రాత్రి కనబడ్డారు, అప్పుడు కనబడ్డారు అని అంటూ ఉంటారు. అదేంటో కానీ బైబిల్లో అలాంటి విషయాలు లేకపోయినా బైబిల్ చదివే వాళ్ళు కూడా దెయ్యాలను నమ్ముతారు. దేవుడిని నమ్మరు కానీ దెయ్యాన్ని నమ్ముతారు. దేవుడికి భయపడరు కానీ దెయ్యానికి భయపడతారు. దేవుడు నిన్ను ఏదన్నా చేస్తాడంటే చూసుకుందాంలే అంటున్నాడు ఒక ఆయన. అదే నీకు దయ్యం పట్టిద్దంటే వెంటనే ఆగిపోతారు. మీరు కావాలంటే గమనించండి, ఈవేళ చాలా రకాల దెయ్యాలతో మనం భయపడుతూ ఉంటారు. మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళకూడదు, అర్ధరాత్రి బయటికి వెళ్ళకూడదు, బాలింత బయటికి వెళ్ళకూడదు, తర్వాత పెండ్లి కొడుకునో పెండ్లి కూతురునో చేస్తే ఊరి పొలిమేర దాటి వెళ్ళకూడదు. ఇలాంటివన్నీ వింటూ ఉంటారా? మీ వైపు అసలు అలాంటివి ఏమి లేవు. మంచిది, అలాంటి మూఢాచారాలు లేకపోతే. అంటే ప్రార్థనలకు వెళ్తున్నారు కదా, అవన్నీ తీసి పక్కన పెట్టేశారు. మా దగ్గర ఎలా ఉంటాయంటే విజయవాడ టౌన్ అయినా సరే ఇలాంటివన్నీ నమ్ముతూ ఉంటారు ఇవాళకి కూడా. ఇంకా అందులో ఆశ్చర్యం ఏంటంటే సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళు కూడా నమ్ముతారు అలాంటి. అంటే ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, సాఫ్ట్వేర్ చదువుకుంటే దెయ్యం మమ్మల్ని ఏం చేయదా సారా అంటున్నాడు. అంటే దేవుడు ఏదన్నా చేస్తాడని కాదు కానీ దెయ్యం మమ్మల్ని ఏం చేయదా, మేము సాఫ్ట్వేర్ చదువుకున్నామని దెయ్యం మమ్మల్ని వదిలిపెట్టిద్దా అని అంటున్నాడు. మంచిదే, మీకు దెయ్యం మీద ఆ మాత్రం విశ్వాసం ఉండటం మంచిదే. దెయ్యం ఒకటి ఉంది, గట్టిగా మమ్మల్ని పట్టుకుంటుందని. కానీ అంతకంటే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని నమ్మండి. మనల్ని దెయ్యం ఏం చేస్తుందో కానీ దేవుడు చేయగలుగుతున్నాడు. దెయ్యం అంటే బైబిల్ మనం గమనించేటప్పుడు అపవిత్ర ఆత్మలు, చనిపోయినటువంటి వాళ్ళు కాదు.
దేవుడు ఎలాగా ఉన్నాడో అపవాది ఎలాగా ఉన్నాడు, దేవునికి దూతలు ఎలాగా ఉన్నారో అపవాదికి కూడా దూతలు ఉన్నారు. బైబిల్ మనం చదివేటప్పుడు వారిని అపవిత్రాత్మలు అని అన్నాడు, వారినే దయ్యము అని చెప్పేసి అన్నాడు, ఆ ఆత్మల్ని. అంతేగాని చనిపోయినటువంటి వాళ్ళు దయ్యాలు అవుతారని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కాబట్టి మరి చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే వీళ్ళు దయ్యాలు అవ్వటం అనేటువంటిది లేదు. చనిపోయినటువంటి ప్రతి మనిషి కూడా ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, అసలు ఈ భూమి మీద ఉండటానికి అవకాశమే లేదు. మనకు ప్రసంగి 12 ఏళ్ళు ఇందాక మనం చదివాం, మన్నేది వెనుకటి వల్లనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. అంతేగాని ఆత్మ కోరికలు తీరేదాకా ఇక్కడ ఉంటుంది అని అక్కడ కూడా చెప్పలేదు. ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండటానికి వీల్లేదు. లూకాసు వార్త కూడా మనం గమనించేటప్పుడు 16వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూసేటప్పుడు లాజరు ధనవంతుని గురించిన వచ్చిన భాగాలు చదివేటప్పుడు కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ధనవంతుడు చనిపోయాడు. వాస్తవంగా ధనవంతుడికి చాలా కోరికలు ఉండాలి, కానీ ఇక్కడెక్కడే తిరగలేదు, ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. లాజరు కూడా చనిపోయాడు, దరిద్రుడు. సరే, దరిద్రుడి కంటే భూమి మీద ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఆయనంటే వెళ్ళిపోయాడు. కానీ ఒక్కొక్కసారి మీరు కనుక గమనించినట్లయితే ఈజిప్షియన్లో మీరు కనుక చూసినట్లయితే ఈజిప్ట్లో మమ్మీలు ఉంటాయి కదా, అందులో డెడ్ బాడీలు అవన్నీ కూడా. ఆ డెడ్ బాడీలో వాళ్ళ కాన్సెప్ట్ ఏమిటి అంటే వాళ్ళ కోరికలు కనుక తీరకపోతే ఇలాగనే వాళ్ళ ఆత్మలు అనేటువంటివి ఉంటాయని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆత్మలు అక్కడి నుంచి రాకుండా వాళ్ళకి ఏవైతే ఇష్టమో అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ సమాధిలో పెట్టేసేవాళ్ళు. బంగారం అయితేనేమి, వాళ్ళకి ఇష్టమైనటువంటివి ఏవైతే ఇష్టమో అవి తెచ్చిపెట్టేసేవాళ్ళు. ఉదాహరణకి చనిపోయినటువంటి ఆయనకి ఆయన భార్య అంటే ఇష్టం అంటే భార్యను తెచ్చి లోపల పెట్టేసేవాళ్ళు. అందుకనే మీరు వాటిల్ని గమనించినప్పుడు ఆ మమ్మీలు ఓపెన్ చేసినప్పుడు ఇలాంటివన్నీ ప్రతి మమ్మీలో కూడా అంటే ప్రతి సమాధిలో కూడా బంగారం ఎందుకు బయటపడుతుందంటే మనిషికి సాధారణంగా బంగారం అంటే అందరికీ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా బంగారం పెట్టుకుంటారు, మీరు నమ్మరేమో. కానీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా ప్రార్థనే బంగారం మీద కోరికే. ఇంకా చెప్పాలి అంటే అసలు దేవుణ్ణే బంగారం అడిగే వాళ్ళు ఉన్నారు ప్రార్థనలో. ఒకసారి ఒక ఆమె అడుగుతుంది, బంగారం ధరలు తగ్గినాయి, కొంచెం ఇవ్వు ప్రభువా, ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవాలని. అంటే అట్లా అడగకూడదని నేనేం చెప్పట్లేదు, అడగమని కూడా మేమేం చెప్పట్లేదు. మళ్ళీ అలాగా ఇది సేవకులే దేవుడిని బంగారం అడగమన్నారు ధరలు తగ్గినప్పుడు అని అంటారు, అట్లని ఏమి చెప్పటం లేదు. కాబట్టి బంగారం అంటే ప్రతి మనిషికి కూడా కోరిక ఉంటుంది, అలాగనే వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది. అందుకని అవన్నీ కూడా తీసుకుని వచ్చి లోపల పెడుతుంటారు. అంటే వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ ఆలోచన కూడా ఏమిటి అంటే మరణించిన తరువాత మనిషి ఆత్మ ఇక్కడే ఉంటుందేమో అని వాళ్ళు కూడా. ఎవరు నేర్పారు వాళ్ళకంటే ఉంటారుగా, మన ముందోళ్ళు పక్కనోళ్ళు ఎవరో ఉంటారుగా ఇలాంటివన్నీ నేర్పడానికి. మంచి నేర్పాలంటే నేర్పరు, కానీ ఇలాంటివన్నీ మీరు చిన్నపిల్లలు చూడండి, దెయ్యం అని ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఎవరు నేర్పారు దెయ్యం గురించి అంటే? దేవుణ్ణి గురించి అంటే ఎవరు నేర్పరు, కానీ దెయ్యం గురించి ఎంతమంది నేర్పరు? అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, గాలి ఉంటుంది, ధూళి ఉంటుంది, దెయ్యం ఉంటుంది అని పెద్దోళ్ళు భయపడుతూ ఉంటారు. అది దేవుడు నిజంగా పిల్లల పరిస్థితి కూడా ఎలాగంటే దేవుడు అని 10 సార్లు చెప్తే కూడా సండే స్కూల్లో మనసులో పడదు. దెయ్యమని ఒక్కసారి చెప్పగానే బతికినంత కాలం అది మనసులో ఉంటుంది, బ్రతికినంత కాలం. అందుకనే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా దెయ్యం అనే భయం పోదు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ పెద్దవాళ్ళకు కూడా చీకటి అంటే భయం కొందరికి. పెళ్ళైన తర్వాత కూడా చీకట్లో భయపడే వాళ్ళు ఉన్నారు. పిల్లలకి పెళ్లి చేసి ఆ పిల్లలకి పిల్లలై తాత అయిన తర్వాత కూడా భయపడే వాళ్ళు నాకు తెలుసు. రాత్రిపూట చీకట్లో బయటికి వెళ్ళాలంటే అంటే ఈ భయం ఎప్పుడు పెట్టిన భయం అంటే ఎప్పుడో చిన్నప్పుడు కలిగిన భయం. ఆ చిన్నప్పుడు కలిగిన భయం ఇంకా జీవితం నుంచి బయటికి పోలేదు, ఇక అది పోదు కూడా, ఇక జీవితానికి అంతే. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మనిషికి ఒక ఆత్మ ఉంది అనేటువంటి నిజమో, మరణించినప్పుడు ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్తుందనే నిజమో, బయటికి వెళ్ళి ఇక్కడిక్కడ మాత్రం తిరగదు, అది కోరికలు తీరలేదు కదా అని ఇక్కడిక్కడ తిరగదు. చచ్చిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. మా దగ్గర ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత వండేటువంటి భోజనం మొట్టమొదట తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పెడతారనమాట. లేకపోతే అట్లీస్ట్ ఇక్కడ ఒక ఫోటో పెట్టైనా ఫోటో ముందు పెడతారు. ఫోటో ముందు పెడితే వాళ్ళు వచ్చి కాదు, కాకు వచ్చి తింటుంది. ఆ కాకు వచ్చి కనుక తిందనుకోండి వాళ్ళే తిన్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం. అది బైబిల్లో ఎక్కడ ఉందో, ఏ పుస్తకంలో, ఏ రెఫరెన్స్లో ఉందో తెలియదు, కానీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా నమ్ముతారు. ఎందుకంటే నేను కొన్ని చోట్ల ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఇలా ప్రార్థన స్టేజ్ చేసి వాక్యం చెప్పిస్తా, పక్కనే ఫోటో పెట్టి అన్నం పెడుతూ ఉంటారు. ఒకసారి ఇలాగనే అన్నం పెడుతుంటే నేను చూస్తుంటే ఇది మీరు కానివ్వండి అంటున్నారు. అంటే మీ వాక్యం మీరు కానివ్వండి, మేము కానిస్తామని.
కాబట్టి వాళ్ళ నమ్మకం ఏమిటంటే మరణించిన తర్వాత ఆ ఫోటో దగ్గర పెడితే కాసేపటికి అది ఎండిపోతుంది, పాడైపోతుంది. ఒకవేళ కనీసం సమాధిలో పెడితే అన్న కాకులు తింటే ఏమో, కానీ ఇక్కడ పెడితే ఏముండదు. మరణించిన తర్వాత ఇంకేమీ ఉండదు. మన ఆత్మ అనేటువంటిది వెళ్ళిపోతుంది, శరీరం అనేటువంటిది మట్టిలో కలిసిపోతుంది. ఇక్కడ ఉండేటువంటిది ఏమీ కూడా లేదు. మనుషులందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ అంటే, ఇందాక మనం గమనించినట్లుగా లాజరు, ధనవంతుడు, వారిని గురించి చదివేటప్పుడు క్రీస్తు ప్రభు అక్కడ చెప్తూ ఉంటాడు, మరణించిన తర్వాత ఆ ధనవంతుడు పాతాళములో బాధపడుచు అని అంటాడు. అక్కడ ఒక మాట చాలా క్లియర్గా చెప్తాడు, పాతాళములో బాధపడుచు అంటే ఇక్కడ భూమి మీద తన జీవితం ముగించిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే పాతాళములో. అంటే పాతాళం అనేటువంటిది 2 స్థలాలు ఉన్నాయి పాతాళములు. అంటే పాతాళము హెడీస్ అనేటువంటి గ్రీకు మాటకు అన్సీన్ రెల్మ్ అని చెప్పేసి అర్థం. అంటే అదృశ్య లోకము, కంటికి కనబడని లోకం ఒకటి ఉంది. ఎట్లా నమ్మేదని అంటారేమో, మన కంటికి కనబడిన ప్రాణం మనలో ఉంది, నమ్మాలి అది. మరి కంటికి కనబడిన ప్రాణం మనలో ఉంది నమ్మినప్పుడు కంటికి కనబడిన ఉంటాయని నమ్మాలి. ఆత్మ ఒకటి ఉంది, నమ్మాలి. కంటికి కనబడిన లోకం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే మనలో ప్రాణం పోయింది అంటే ఎక్కడికో పోవాలి కదా. కాబట్టి ఆ ప్రాణం ఎక్కడికో పోతుంది. ఎక్కడికి పోతుంది అంటే ఆ కంటికి కనబడినటువంటి ఆ లోకము. దాన్నే బైబిల్లో ఏమంటాడంటే మృతుల లోకము అని అంటాడు. ఎందుకంటే మృతి చెందినటువంటి వారి ఆత్మలన్నీ కూడా అక్కడికి చేరుతున్నాయి. అయితే అందులో 2 స్థలాలు, ఒకటి విశ్రాంతి పొందేటువంటి స్థలము, లాజరు వెళ్ళినటువంటి స్థలం ఉంది. 2 వేదన పొందే స్థలం ఒకటి ఉంది. అక్కడ విశ్రాంతి పొందే స్థలంలోనే అబ్రహాము కూడా కనబడుతూ ఉంటాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు అని అన్నాడు. ఇక్కడ అబ్రహాం మృతి చెందాడు కదా, తన పితరుల దగ్గరకు చేర్చబడ్డాడు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఒక కాంప్లికేటెడ్ విషయం ఒకటి ఉంటుంది. అబ్రహాం అంటే భక్తుడు, వెళ్ళాడు అంటే పితరులు కూడా దేవుని దగ్గరికి వెళ్ళారా అని అన్నాడు, విశ్రాంతిలోకి వెళ్ళారా అని అన్నాడు ఒక ఆయన. అబ్రహాం అంటే భక్తుడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఓకే, ఆయన విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుని స్నేహితుడు, ఫ్రెండ్ ఆయనకి, కాబట్టి ఆయన వెళ్ళాడు. ఆయన పితరులు కూడా వెళ్ళారా అంటే ఆ పితరులు కూడా వెళ్ళారు అంటే మరి పితరులంతా కూడా అక్కడ విగ్రహారాధికులు, అందుకని అబ్రహాము మనసు చాలా నొచ్చుకుంది, అందుకని అక్కడి నుంచి వచ్చేసాడని అంటూ ఉంటారు కదా. అంటే పితరులు అంటే ఎవరు, అందులో మంచి వాళ్ళు ఎవరు కూడా లేరా దేవుని వెంబడించిన వాళ్ళు. మనం గమనించేటప్పుడు మనము ప్రపంచంలో అబ్రహాము మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొందరు భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయము ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన తన పితరుల దగ్గరకు చేర్చబడ్డాడు. అంటే అబ్రహాము వెళ్ళినటువంటి ఆ విశ్రాంతి పొందేటువంటి స్థలం అనేటువంటిది ఏమిటి అని అంటే, ఆల్రెడీ ఆయన పితరులు కూడా అక్కడికి చేరారు, అక్కడికే ఈయన కూడా చేరాడు. అంతేకాదు బైబిల్లో మనం గమనించేటప్పుడు పదే పదే అనేకమైనటువంటి వచనాలు మనం చదివేటప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే, ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా మరణిస్తూ ఉన్నాడు, ప్రతి మనిషి కూడా భూమిని దాటుతూ ఉన్నాడు. శరీరం ఏమో మంటికి వెళ్ళిపోతుంది, ఆత్మ ఏమో ఆ మృతుల లోకానికి వెళ్ళిపోతుంది. ఆ మృతుల లోకంలో 2 స్థలాలు, ఒకటి విశ్రాంతి పొందే స్థలము, 2 వేదన పొందేటువంటి స్థలము. ఈ 2 స్థలాల్లో ఏదో ఒక స్థలాన్ని ఖచ్చితంగా చేరాల్సిందే. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ఈ 2 స్థలాల్లో ఏ స్థలానికి చేరినా సరే, బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము, ఈ 2 స్థలాలలో ఏ స్థలానికి చేరినా సరే ఒకసారి అక్కడికి వెళ్ళాము అంటే లాక్డ్కి అంతే. ఇక అక్కడ నుంచి మన పరిస్థితి మార్చుకోవటానికి అవకాశం ఉండదు. ఒకసారి అక్కడికి వెళ్ళారు అని అంటే ఇక అంతే, ఇక మార్పులు చేర్పులు అనేటువంటివి ఇక కుదరవు. భూమి మీద మనం బ్రతికుండగా మనము కావాలంటే మనం భక్తిపరులుగా మారవచ్చు, లేదంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి మనం భక్తిహీనులుగా మారవచ్చు. కానీ భూమిని దాటిన తర్వాత ఆ లోకానికి గనక వెళ్తే, ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మారటానికి లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ధనవంతుడు అబ్రహామును ఒక రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నాడు. మనం గమనించేటప్పుడు లూకాసు సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి నన్ను కూడా నీ దగ్గరకు రాని, ఇక్కడ నేను వేతన పడుతున్నాను అని అడిగాడా? నన్ను కూడా నీ దగ్గరకు రాని అని అడగలేదు. ఆయన అడిగిన రిక్వెస్ట్ ఏంటి? ఆశ్చర్యం వేస్తుంది. వాస్తవంగా ఇక్కడ ఈ ధనవంతుడేమో నన్ను కూడా నీ దగ్గరికి రాని అయ్యా అంటే, లేదు అట్లా కుదరదు అనవచ్చు. ఆయన అడిగింది ఏంటి? నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే వేదన పొందుతూ ఉంటాను, ఈ వేదనకి కొంచెం ఉపశమనం కొంచెం తన వ్రేలి కొన, అది కూడా ఒక గ్లాసు నీళ్ళు పంపి బిందె నీళ్ళు పంపి పక్కన పెట్టుకొని ముంచుకొని తాగుతాను అనలేదు.
తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకని చల్లార్చడానికి లాజర్ని పంపించని అంటున్నాడు. ఇక్కడ మరలా తెలివిగల్లోళ్ళు ఉంటారు కొంతమంది, ఏది ఒక పట్టాన్ని వదిలిపెట్టరు. అవును, ఆత్మ అన్నారు, ఆత్మ నీళ్ళు ఎట్లా తాగుతుందండి అని అడిగాడు. మళ్ళీ వాళ్ళు తెలివిగల్లోళ్ళు కదా, H2O. ఇప్పుడు వాటర్ అంటే ఏంటి? H2O, అంతేగా? చదువుకున్నటువంటి పిల్లలు అంతేనా? వాటర్ అంటే H2O అనేనా? H2O అంటే హైడ్రోజన్ 2 పాలు, ఆక్సిజన్ 1 పాలు. అంటే అక్కడ కూడా ఉన్నాయా? ఈ లోకంలోనే కాదు, ఆ లోకంలో కూడా హైడ్రోజన్లు, ఆక్సిజన్లు అంటే వాయువులన్నీ ఉన్నాయనేగా అని అంటున్నాడు. అంత రుజువు చేయట్లేదు ఇది. వాస్తవంగా బైబిల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడేటప్పుడు అక్కడ హైడ్రోజన్ ఉందని చెప్పలేదు, ఆక్సిజన్ ఉందని చెప్పలేదు, మరి నీళ్ళు ఉన్నాయి, నీళ్లు పంపించమంటున్నాడు కదా. అంటే మనకు కొన్ని విషయాలు అర్థం కావటానికి శరీర సంబంధం కాబట్టి పెయిన్ అనేటువంటిది మనకు తెలియాలంటే ఎట్లా అర్థమవుతుంది? పెయిన్, దుఃఖం అనేది మనకు తెలియాలంటే ఎట్లా ఉంటుంది? దేవుడు అందుకనే నరకాన్ని గురించి మాట్లాడేటప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును అని అంటాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండంటే ఈ పళ్ళు ఇలాగనే ఉంటాయి, తెల్లగా ఉంటాయి అని దాని అర్థం కాదు. అక్కడికి వెళ్ళి అక్కడ పొద్దున్నే లేసి పళ్ళు తోమాలని అడగకూడదు. ఎందుకంటే ఈ పళ్ళు ఉంటేనే కాదు, పండ్లు కొరకటము అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే అక్కడ అంత భరించలేనటువంటి పెయిన్ ఉంటుంది అని చెప్పటానికి దాన్ని ఉపయోగించాడు. అంతేగాని పండ్లు కొరుకుతారన్నాడంటే పండ్లు ఉన్నాయనే కదా, పండ్లు ఉన్నాయంటే మళ్ళీ వాటిని పొద్దున్నే మెయింటైన్ చేయాలి కదా, అట్లా ఆలోచన చేయకూడదు. అలాగనే తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకని చల్లార్చడానికి పంపించంటే అక్కడ నీళ్ళు ఉన్నాయనే కదా, వాటర్ అంటే H2Oనే కదా, హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటుంది కదా అని అట్లా ఆలోచన చేస్తే కాదు. అది మనకు అర్థం కావటానికి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమిని దాటిన తర్వాత మృతుల లోకము అనేటువంటిది ఒకటి ఉంటుంది. అక్కడ శరీరం అనేటువంటిది ఉండదు, కేవలం ఆత్మ మాత్రమే ఉంటుంది. అది నిజమేమిటి అంటే ఆత్మ చూడగలుగుతుంది, ఆత్మ వినగలుగుతుంది, ఆత్మ మాట్లాడగలుగుతుంది, ఆత్మకు జ్ఞాపక శక్తి అంతా కూడా ఉంటుంది. ఇదంతా ఉంటుందని ఆశ్చర్యపోవద్దు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆత్మే కదా, దేవుడు వింటున్నాడు, దేవుడు ఆత్మే కదా, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునికి జ్ఞాపక శక్తి ఉంది. కాబట్టి దేవుడు ఆత్మ ఉండి ఇవన్నీ సాధ్యమైనప్పుడు ఆత్మగా ఉన్నటువంటి మనకి ఇవన్నీ కూడా సాధ్యమే. ఈ విషయాలు భౌతిక సంబంధులుగా ఉన్నటువంటి మనము భౌతిక సంబంధులుగా ఆలోచన చేస్తే ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం కావు. కానీ ఈ లోకాన్ని దాటి గనక మనం ఆలోచన చేసినట్లయితే ఈ సంగతులన్నీ కూడా మనకు అర్థమవుతాయి. దేవుడు ఆత్మ అయినప్పుడు, ఆత్మైన దేవుడు చూడగలిగినప్పుడు నా ఆత్మ చూడగలుగుతుంది. ఆత్మైన దేవుడు మాట్లాడగలిగినప్పుడు, వినగలిగినప్పుడు, ఆలోచన చేయగలిగినప్పుడు నా ఆత్మ కూడా ఇవన్నీ సాధ్యమే అవుతాయి. ఎందుకంటే అప్పుడప్పుడు కొందరు అడుగుతూ ఉంటారు, అసలు చూడటానికి కళ్ళు ఉండదు కదా. ఉదాహరణకి 40 సంవత్సరాలు పైబడితే చత్వారం వస్తుంది, అంటే దగ్గర చూపు కనపడదు. ఇప్పుడు ఈ కళ్ళతో నేను చచ్చిపోతే అక్కడికి వెళ్ళాక కూడా నాకు దగ్గర చూపు ప్రాబ్లం ఉంటుందా అని అడిగాడు ఒక ఆయన. లేదు, మీరేమి కళ్ళజోడు తీసుకొని అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ చత్వారం, మీకు ఇక్కడ చత్వారం ఉండి ఈ కళ్ళతో చచ్చిపోతే అక్కడ కూడా ఇదే కళ్ళకి చత్వారం ఉంటుందని మీరు అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అసలు అక్కడ భౌతికమైనటువంటి కన్నే ఉండదు. భౌతికమైనటువంటి ఇక్కడ మీకేదో బ్రీతింగ్ ప్రాబ్లం, ఆస్తమా ఉంటే అక్కడికి వెళ్ళాక కూడా ఆస్తమా ఉంటుందని అనుకోవాల్సిన పని లేదు. ఒకసారి ఒకళ్ళు అడిగారు, అంటే ఇక్కడ హ్యాండిక్యాప్డ్ కాళ్ళు కొంచెం బాగుండవు, అక్కడ నా పరిస్థితి ఏంటి అని అడిగాడు. అంటే ఈ భౌతికమైనటువంటి కాళ్ళు నువ్వు భౌతికంగా ఆలోచన చేస్తే ఈ కాళ్ళు అక్కడేంటి అని అడుగుతున్నావు. కానీ ఆత్మను కనుక నువ్వు ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ కూడా రావు. కాబట్టి మన వాళ్ళకి ఎక్కడ సమస్య ఏర్పడుతుందంటే శరీర సంబంధులుగా ఉన్నటువంటి వాళ్ళు పరలోకాన్ని, ఆత్మ సంబంధమైన లోకాన్ని కూడా శరీర సంబంధులుగానే ఆలోచన చేయటం వల్ల అనేకమైనటువంటి విషయాలు అంతుపడటం లేదు. అంతుపట్టక బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్ ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. బైబిల్ ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. మనకు అర్థం కావటం కొరకు కొన్ని విషయాలు అనేటువంటివి మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పటం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం గమనించేది ఏమిటంటే మానవుడు అంటే కేవలం శరీరం కాదు, మరణించినప్పుడు మన శరీరం మట్టిలో కలిసిపోయిన ఆత్మ ఇంకా ఉనికిలోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది ఆత్మ అంటే ఈ లోకాన్ని దాటిన తర్వాత మృతుల లోకం అనేటువంటిది ఒకటి ఉంది, అక్కడికి వెళ్తుంది. మృతి పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు ఏ కులమైనా, ఏ మతమైనా, దేవుని నమ్మినా నమ్మకపోయినా అందరూ మృతుల లోకమే చేరతారు. కానీ అక్కడ 2 స్థలాలు ఉంటాయి. ఎవరైతే దేవునికి విధేయులుగా జీవిస్తారో వారు విశ్రాంతి పొందేటువంటి స్థలానికి, మరొక రకంగా చెప్పాలంటే దేవుని మాటను ఎవరైతే వింటున్నారో వాళ్ళు విశ్రాంతి పొందేటువంటి స్థలానికి వెళ్తారు. ఎవరైతే దేవుని మాట వినటం లేదో అవిధేయులుగా, ఉదాహరణకు ఈయన ధనవంతుని గురించి చూపిస్తూ ఉన్నాడు మనకు లూకాసు వార్త 16. చాలా ధనం సంపాదించాడు, ప్రతిరోజు సుఖపడ్డాడు, భూమి మీద సుఖపడ్డాడు, కానీ అక్కడికి వెళ్ళాక సుఖం లేదు.
భూమి మీద సుఖపడ్డాడు అంటే అక్కడికి వెళ్ళాక కూడా సుఖం ఉంటుంది అనేటువంటిది కాదు. ఎందుకంటే కొంతమంది సుఖం గురించి ఆలోచన చేస్తున్నారు, మంచిదే, సుఖాన్ని గురించి ఎప్పుడు ఆలోచన చేయాలి. కాకపోతే ఏమిటంటే తాత్కాలికమైనటువంటి సుఖం గురించి కాదు. ప్రారంభంలోనే మనం గమనించాం, మానవ జీవితాన్ని గురించి మాట్లాడుతూ మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళమే, నీడ వంటిది మన జీవితం. వారి దావీదు భక్తుడు మాట్లాడుతూ మా పితరులందరూ కూడా గతించిపోయారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నీడ వల్లే గతించిపోయారు, మనం కూడా నీడలా గతించిపోతాం, యాత్రికులము, పరదేశులమే. కొద్ది కాలం ఉండే ఈ జీవితంలోనే సుఖం కొరకు ఆలోచన చేస్తే, పిల్లలకి చెప్తూ ఉంటాం, బాగా చదువుకోయా, మంచి ఉద్యోగం తెచ్చుకో, సుఖపడతావు, లేకపోతే మళ్ళా కష్టపడతావు అని అంటూ ఉంటారు. మంచిదే, సుఖపడాలని కోరుకోవటం మంచిదే. భూమి మీద ఉండే తాత్కాలికమైన జీవితంలోనే కష్టం వద్దు, సుఖం కావాలని కనుక ఆలోచన చేస్తే, మరి యుగయుగాలు ఉండేటువంటి అక్కడ ఆ స్థలంలో సుఖాన్ని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? మా ఆయుష్కాలము 75 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటాడు భక్తుడు కీర్తనల గ్రంథం 90వ కీర్తన 10వ వచనంలో. ఒక 70-80 సంవత్సరాల ఆయుష్కే సుఖాన్ని గురించి ఆలోచన చేస్తే, యుగయుగాలు ఉండేటువంటి ఆ స్థలంలో సుఖాన్ని గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదా? ఖచ్చితంగా సుఖాన్ని గురించి అక్కడికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు దాన్ని ఆలోచన చేయలేకపోయాడు కాబట్టే ఆయన ఇక్కడ సుఖపడ్డాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సుఖపడలేదు. ఒక విషయాన్ని అక్కడ అబ్రహాము చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపించు, నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము ఒక మాట బాగా గమనించండి, 25వ వచనం, 16వ అధ్యాయం 25వ వచనం లూకాసు వార్తల్లో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు దేవుడు చెప్పినట్లుగా జీవించితివి, అందుకే ఇక్కడికి వచ్చావు అన్నాడా? ఎట్లా జీవించాడట? నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు జీవించావు, నీకిష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవించావు. అంటే సుఖాన్ని అనుభవించడం తప్పు కాదు. ఒకళ్ళు ఇదే పట్టుకున్నారు, అంటే సుఖపడితే మనం దేవుడి దగ్గరికి వెళ్ళమన్నమాట అని అన్నాడు. అట్లెట్లా ఉంది? లేదుగా. అంటే ఇదిగో నువ్వు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు. అది ఆయన సుఖపడ్డాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. కష్టపడితే లాజరు ఉన్నాడు, అడుక్కున్నాడు, కష్టపడ్డాడు కాబట్టి వెళ్ళాడు. లేదు, ఆ ప్రిన్సిపల్ తప్పు. సుఖపడితే వాళ్ళు దేవుని దగ్గరకు రారని చెప్పలేదు, సుఖపడితే వేదన పొందే స్థలానికి వెళ్తారని చెప్పలేదు. నీకిష్టమైనట్లుగా సుఖపడ్డావు. ఎలాగా? దేవునికి ఇష్టమైనట్లుగా సుఖపడలేదు. వాస్తవంగా కొంతమంది మర్చిపోయేటువంటి లేదా కొంతమంది జ్ఞాపకం చేసుకున్నటువంటి తెలియనటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవుడు ఈ లోకంలో మనకు కష్టాలు పెట్టాడు అని కొందరు అంటూ ఉంటారు. ఎస్, నిజం, దేవుడు మనకి ఈ లోకంలో శ్రమలు అనుభవించాలి, హింసలు అనేటువంటివి పెట్టాడు. అయితే ఇందులో మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, దేవుడు ఈ లోకంలో కష్టాలు పెట్టినటువంటి దేవుడే, శ్రమలు అనుభవించాలి అని పెట్టినటువంటి దేవుడే. ఆయన మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే, మనం గమనించినట్లయితే యోహాను రాసినటువంటి పత్రికను మనం గమనించినట్లయితే 3వ పత్రికలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనము, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రార్థన అంటే ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు నేరుగా. ఏమని అడుగుతున్నాడు? నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు అని చెప్పేసి అంటున్నాడు. అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ప్రార్థించుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు కదా. అంటే దాని అర్థం ఏమిటి అంటే, సౌఖ్యంగా ఉండాలి, సుఖపడాలి అని కోరుకోవటంలో తప్పులేదు. సుఖంగా ఉండాలి అని దేవుణ్ణి నేరుగా అడగటంలో కూడా తప్పులేదు. ఇంకా చెప్పాలంటే మీరు ఆంగ్లంలో కనుక మీరు గమనించినట్లయితే ఈ వచనం అంటాడు, బిల్లావ్డ్, ఐ ప్రే దట్ యు మే ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్, యు మే ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ బీ ఇన్ హెల్త్ జస్ట్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్ అని అంటూ ఉంటాడు. ఇక్కడేమని అంటున్నాడంటే, థింగ్స్ అండ్ బీ ఇన్ హెల్త్, నువ్వు మంచి ఆరోగ్యంతో ఉండాలి. జస్ట్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్, నీ ఆత్మ ఎలాగైతే వర్ధిల్లుతుందో నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఇక్కడ మనం గమనించినప్పుడు మనం సుఖంగా ఉండటాన్ని, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, సుఖంగా ఉండాలా కష్టపడాలా అని చెప్పేసి అంటే మనం ఏం చెప్తాం? సుఖపడాలనే కోరుకుంటాం.
సుఖపడాలని కోరుకుంటాం కాబట్టి వాళ్ళ కష్టం నేర్పిస్తాం. ఎందుకంటే కష్టపడ్డోళ్ళే సుఖాన్ని వాళ్ళు పొందగలుగుతారు. ఈరోజు చదువుకోలేదనుకోండి, కష్టంగా ఉందని పొద్దున్నే లేవలేదనుకోండి, స్కూల్కి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదనుకోండి, ఎట్లుంటుంది? రేపు కూలి పని చేసుకోవాలి, అడుగు తినాలి. అందుకని ఏం చేస్తారు? ఇప్పుడు కష్టపెడతారు. ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతారు. అలాగనే దేవుడు కూడా మనం సుఖపడాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే సుఖపడాలని ఆయన కోరుకున్నప్పుడు కూడా మనకు కష్టం అనేటువంటిది అవసరం, శ్రమలు హింసలు అనేది అవసరం. అందుకనే అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ఆ శ్రమలు హింసలు మనకు వస్తూ ఉన్నాయి. కానీ సుఖము మనం పడకూడదని దేవుడు కోరుకోలేదు. ఒకసారి ఒకరు నేరుగా దేవుడిని మనం ఎప్పుడు కూడా సుఖాన్ని ప్రార్థనలో అడగకూడదు అని అన్నాడు. దేవుణ్ణి మనము సుఖం కావాలి అని అడగకూడదు అని. ఇప్పుడు ఏం అడగాలి? కష్టం కావాలని అడగాల అని చెప్పి ఇంకొక మాట ఏంటంటే అసలు భౌతిక సంబంధమైన ఏవి దేవుణ్ణి అడగకూడదని. భౌతిక సంబంధమైన ఏమి అడగకూడదు దేవుణ్ణి, ఆత్మ సంబంధమైన అడగాలని. అప్పుడు నువ్వు కరెక్ట్ అయితే క్రీస్తు ప్రభు తప్పు అవుతాడు అన్నాను. ఎందుకంటే నేడు మా అనుదిన ఆహారం మాకు ఇవ్వు అని ప్రార్థన నేర్పించాడు ఆయన. ఏ ఆహారం ఇవ్వమన్నాడు? అనుదిన ఆహారం ఇవ్వని అన్నాడు. మా భోజనం మాకు ఇవ్వని అన్నాడు. మరి ఇది భౌతికమైందేగా. భౌతికమైంది అడగమని ఏమో క్రీస్తు ప్రభు అంటే అడగకూడదని నువ్వు అంటున్నావు. నువ్వు తప్ప, క్రీస్తు ప్రభు తప్ప? కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనం భౌతికంగా కష్టపడాలని కోరుకోలేదు. ఎప్పుడు కష్టాలు అనేటువంటి జీవితంలో వచ్చిపోతూ ఉంటాయి. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనం సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నాడు. కానీ ఆ సుఖంలో కూడా కొందరు ఏం చేస్తూ ఉంటారంటే తమకిష్టమైనట్టుగా సుఖపడతారు. ఇందాకడ ఆ ధనవంతుడు చేసినటువంటి పొరపాటు కూడా ఏమిటి అంటే ఆయన తనకిష్టమైనట్లుగా, అబ్రహాం చెప్తున్నాడు, నువ్వు నీ జీవిత దినముల్లో నీకిష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవించావు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నీకిష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవించావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని పొందుతున్నావు అన్నటువంటి విషయాన్ని తెలియజేశాడు. అంతేకాదు లాజర్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము మనం గమనించేటప్పుడు లాజర్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. అలాగనే లాజరు కష్టాన్ని అనుభవించాడని జ్ఞాపకం చేసుకో. కాబట్టి భూమి మీద మనం జీవించేటువంటి జీవితము ఎలా జీవిస్తున్నాం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. సుఖపట్టం అనేటువంటి తప్పు కాదు. దేవుడు సుఖాన్ని వద్దని చెప్పేసి చెప్పలేదు. కానీ అది దేవునికి అనుకూలంగా ఉండేటువంటి జీవితం. అంటే దైవ చిత్తానుసారంగా మనం జీవించేటప్పుడు ఒకవేళ సుఖాన్ని కనుక మనం పొందితే అందులో తప్పేమీ లేదు. కానీ దేవుణ్ణి వదిలిపెట్టి కనుక సుఖాన్ని వెతుక్కున్నట్లయితే ఇదిగో ఇక్కడ ఈ ధనవంతుని పరిస్థితి ఎలా అయిందో అలా అవుతుంది. ఈరోజు ప్రమాదం ఏమిటి అంటే చాలామంది దేవుణ్ణి వదిలిపెట్టి సుఖాన్ని వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. వాళ్ళ సుఖంలో దేవుని చిత్తం లేరు. అసలు ఇలా నేను చేయొచ్చా అని కూడా వాళ్ళు ఆలోచన చేయటం లేదు. ఇలా చేయటాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా అని. దేవుడు సుఖాన్నే మనం సుఖంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నీకిష్టమైన సుఖాన్ని అనుభవించి నువ్వు నరకానికి వెళ్ళటం కంటే కూడా దేవుడు చెప్పినటువంటి విధంగా నువ్వు సుఖాన్ని అనుభవిస్తే ఇటు సుఖము పొందుతావు, అటు అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి పొందే స్థలం కూడా నీకు దొరుకుతుంది. అలా కాకుండా నాకు ఇష్టమైనట్లుగానే నేను సుఖాన్ని అనుభవిస్తానంటే ఈరోజు కొంతమంది అయితే నేరుగా చెప్తూ ఉన్నారు, మా ఇష్టం. ముఖ్యంగా యువత చెప్తూ ఉంటారు, నా ఇష్టం, నువ్వెవరు నాకు చెప్పటానికి. పెద్దవాళ్ళని నా ఇష్టం అని అంటూ ఉన్నారు. అయితే ఈ మాట చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త. నా ఇష్టం అని చెప్పేసి అంటే మన ఇష్టం చొప్పున కనుక మనం బ్రతికితే ఈ ధనవంతుడు చేసిన పొరపాటు అదే. ఆయన ఇష్టం చొప్పున ఆయన బ్రతికాడు, అందులో దేవుని చిత్తాన్ని వెతకలేదు. అందుకని ఆయన ఏమైపోయాడంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఉన్నప్పుడు దరిద్రుడిని అసలు దగ్గరకు రానివ్వలేదు లాజర్ని. కానీ ఇప్పుడు ఎవరిని పంపించమంటున్నాడు? ఆ దరిద్రుడిని పంపించమంటున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు వాడిని ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఆయనే గతయ్యాడు. తెలుగులో సామెత చెప్తారు, నవ్విన నాపచేనే పండిందని. చివరికి ఎవరినైతే పట్టించుకోలేదో అయ్యా ఆ లాజర్ని పంపించడం కుదురుతుందా అని అడిగితే చివరికి ఆ రిక్వెస్ట్ కూడా నాట్ గ్రాంటెడ్, పంపటానికి కుదరదు అనేసాడు. ఆయన కూడా పంపటానికి కుదరలేదు. పంపటానికి కుదరకపోగా అబ్రహాము దానికి సంబంధించిన కారణం చెప్తున్నాడు. నువ్వు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావో అలాగనే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. యాతన కలిగిన కారణం ఏమిటి అంటే నీకు ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు, అందుకే నువ్వు ఇక్కడ యాతన పడుతున్నావు. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా ఇందులో ఒక హెచ్చరిక,
ఈరోజు నా జీవితం అనేటువంటిది ఈ భూమి మీద జీవితం ఏదో ఒకరోజు ముగించాల్సిందే. మనమందరం కూడా యాత్రికులము, పరదేశులమే. ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోతూ ఉంటాం. 2024వ సంవత్సరం మేము గత 2 వారాల్లో కూడా 2-3 సమాధి కార్యక్రమాల్లో పాల్గొన్నాం. సంవత్సరం చివరకు వచ్చినా సరే వెళ్ళిపోతూ ఉన్నారు. మనుషులు వెళ్ళిపోతూనే ఉంటారు. ప్రతిరోజు పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటే చనిపోయేవాళ్ళు చనిపోతూనే ఉంటారు. ఎవరో ఆగరు, పుట్టేవాళ్ళు ఆగరు, చనిపోయేవాళ్ళు ఆగరు. కాబట్టి మనము ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులము. మనమంతా కూడా నీడలా గతించిపోయే వాళ్ళం, నీటి ఆవిరి వంటి వాళ్ళం. అంతలో కనబడి ఇంతలో మాయమైపోయే వాళ్ళమే. ఏదో ఒకరోజు భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన యాత్రికులము, పరదేశులమే. అయితే గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ భూమి మీద జీవించగా నా జీవిత దినాలను నేను ఎట్లా గడుపుతున్నాను? సుఖపట్టం అనేటువంటి తప్పని దేవుడు చెప్పలేదు. దేవుడు సుఖపడమనే చెప్తూ ఉన్నాడు. తన బిడ్డలు సుఖంగా ఉండాలని ఆయన కూడా కోరుకుంటున్నాడు. మనం సుఖంగా ఉండటానికే ఈ లోకమంతా కూడా మన కొరకు చేశాడు. అయితే ఆయన కోరుకున్న విధంగా ఆయన చిత్తానుసారంగా కనుక కాకుండా మనము మనకిష్టమైనటువంటి దారిలో గనక వెళ్ళి నేను సుఖపడతాను అని గనక అనుకున్నట్లయితే దాన్ని దేవుడు ఏమంటున్నాడంటే పాపము అని అంటున్నాడు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పినటువంటి మాటను దాటి వెళ్ళిపోయి అది మనం సుఖమని అనుకుంటున్నాం, కానీ అది పాపం. అలా గనక జీవించినట్లయితే మనం యాతన పడవలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి భూమి మీద జీవించేటువంటి జీవిత దినాల్లో మనం చేయవలసింది ఏమిటి అంటే, మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా దేవుని జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాకుండా నేను ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటువంటి విషయాలను దేవుని చిత్తం ఏమిటో మనం గమనించాలి. ఒకవేళ ఆ చిత్తం ఏమిటో గనక గమనించకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే చాలా పెద్ద ప్రమాదంలో పడతాం. అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. కొంతమంది అయితే నేరుగా నన్నెవడు అడిగేది, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, పొమ్మనని అంటూ ఉంటారు. ఓకే, ఇక్కడ పొమ్మంటే పోతారు. ఒకవేళ కన్న తల్లిదండ్రులు కూడా మీరెవరు మాట్లాడటానికి నోరు మూయించే పిల్లలు ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నోరు ఎవరు కూడా మూయించడానికి కుదరదు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం లెక్క చెప్పాలి. ఎలా జీవించాము అనేటువంటి దానికి మనం లెక్క చెప్పాలి. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే నేను దేవుణ్ణి ఎరిగానా, దేవుని చిత్తం అనేటువంటిది ఎరిగానా, ఎట్లా జీవించాలి, ఎట్లా జీవించకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, నా జీవిత ప్రవర్తన ఏమిటి, వీటన్నింటినీ కూడా మనం దేవుని దగ్గర సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్లో చెప్తూ ఉంటాడు, ఈ భూమిని దాటిన తర్వాత మనం విశ్రాంతి పొందాలి అంటే మనకు సువార్తల్లో చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు కావచ్చు, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు కావచ్చు, మనం గమనించేటప్పుడు చెప్తూ ఉంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు యథార్థవంతులుగానే దేవుడు పుట్టించినప్పటికీ కూడా వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారని చెప్పినట్లుగా పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, అంటే మేలు కీడులు వివేచన అనేటువంటి తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా దేవుని ఆజ్ఞను మీరిపోయేటప్పుడు వాళ్ళు పాపం చేసేటువంటి వాళ్ళు అవుతారు. ఈ పాపంతో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా దేవుని సన్నిధికి రాడు, దేవుని సన్నిధికి చేరలేడు. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటి అంటే, దేవుని చిత్తం ఏమిటి అనేటువంటిది బ్రతికుండగానే మనం గమనించాలి. ఒక్కసారి అక్కడికి వెళ్ళాము అంటే మార్పులు చేర్పులు అనేవి సాధ్యపడదు. అటు వాళ్ళు ఇటు కానీ, ఇటు వాళ్ళు అటు కానీ మారటం అనేటువంటిది సాధ్యపడదు, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. అందుకనే ఆ మార్పులు చేర్పులు అనేటువంటివి ఇక్కడ ఉండగానే మనం మార్చుకోవాలి. ఉదాహరణకు మనము దేవుడు చెప్పినటువంటి మార్గంలో గనక లేకపోతే మనం భూమి మీద ఉండగానే మారటానికి మనకు అవకాశం. భూమిని దాటిన తర్వాత మీరు ఎంత చదువుకోండి, మీ దగ్గర ఎంత బంగారం ఉండనివ్వండి, ఎంత స్థలమో, ఎంత పొలమో, సొంత ఇల్లు, మీరు ఎట్లా జీవించినా సరే ఈ భూమిని దాటిన తర్వాత దేవుని చిత్తానుసారంగా గనక లేనట్లయితే, ఆయన చిత్తానికి లోబడినటువంటి వారిగా గనక మన జీవితాన్ని ముగిస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ధనవంతుడికి ఎలాంటి సమాధానం అయితే చెప్పబడిందో మనకు కూడా అదే సమాధానం ఎదురవుతుంది. మనం కూడా ఆ వేదన పొందేటువంటి స్థలంలోకే వెళ్ళవలసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ లాజర్ లాగా ఈ భూమి మీద మనకు పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు లేకపోయినా, ఒకవేళ దరిద్రంగా ఉన్నా, ఇక్కడ గనక దేవుని చిత్తానికి లోబడినట్లయితే, దేవుడు చెప్పినట్లు జీవించినట్లయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం యుగయుగాలు కూడా సుఖపడేటువంటి దానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే మానవునికి అవకాశం, భూమిని దాటిన తర్వాత అవకాశం ఉండదు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అందుకనే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, అవునండి నేను పాపినని గ్రహించాను, ఈ పాపంతో నేను దేవుడి దగ్గరికి వెళ్ళలేను, అయితే నేను చివరిలో బాప్తిసం తీసుకుంటా, రిటైర్ అయిన తర్వాత బాప్తిసం తీసుకుంటా, వచ్చే సంవత్సరం తీసుకుంటా, వచ్చే సంవత్సరం తీసుకుంటా అని కొంతమంది అంటూ ఉంటారు.
అంటే వీళ్ళు ఏంటంటే కొంతమంది చాలా తెలివిగా ఒకసారి ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు నేను సర్వీస్లో ఉన్నాను సార్, ఇప్పుడు నేను బాప్తీసం తీసుకుంటే లంచాలు ఆపేయాలి కదా, మరి ఆపాలి కదా, అందుకే నేను రిటైర్ అయ్యాక తీసుకుంటా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు దాకా నా లంచాలు నేను తీసుకుంటాను, ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత బాప్తీసం తీసుకుంటాను. మీరే చెప్తున్నారు కదా పాపాలన్నీ గడిగేస్తాడని. ఈ లంచాలు తీసుకున్న పాపాలన్నీ గడిగేస్తాడు, అప్పుడు నేను పరిశుద్ధుడిని అయిపోతాను, అప్పుడు నేను అలాగే వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. ఇప్పుడే తీసుకున్నాను అనుకోండి, నేను పొరపాటున మళ్ళీ లంచం తీసుకుంటే నేను పాపిని అవుతాను, ఇంకా నాకు అవకాశం ఉండదు. కాబట్టి నాకున్న అవకాశం నేను ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇటు దీన్ని సంపాదించుకోవచ్చు, అక్కడికి దాన్ని సంపాదించుకోవచ్చు, కాకపోతే కొంచెం ఆలస్యం అయింది అంతే. ఈ లోపు నన్ను తొందర పెట్టొద్దు, ఎప్పుడు పోతారు అని కనబడ్డప్పుడు అడగొద్దు. నా ఆలోచన ఇది. కొంతమంది లోపల పెట్టుకుంటారు, బయటికి చెప్పరు. ఆయన అంటే కొందరు బయటికి మాట్లాడుతూ ఉంటారు, కొందరు లంచం తీసుకుంటామని చెప్తే బాగుంటుందో బాగోదో ఇలాగ అనుకుంటారని లోపల పెట్టుకొని తర్వాతలే అంటారు. కొందరు ఉన్న ఫ్యాక్ట్ చెప్పేస్తారు, మా పరిస్థితి ఇదండి అని చెప్పాడు, వద్దన్నా ఇచ్చేస్తారు. మేము ఉన్న డిపార్ట్మెంట్ అట్లాంటిది, వద్దన్నా కుదరదు, అందరితో పాటు మీకు ఇంతే తెచ్చేసి పెట్టి వెళ్ళిపోతారంట, అందరితో పాటు మీకు కూడా మీరు ఒక్కరు కుదరదని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు నేను ఆపలేను, నా పరిస్థితి ఇలాగ ఉంది. కాబట్టి ఏమిటంటే నేను బాప్తీసం తీసుకుంటా, దేవుడిని నేను కాదనుకోవట్లేదు, వద్దనుకోవట్లేదు, మీరు చెప్పే వాక్యం అంతా అర్థమవుతుంది, నేను పాపిని, నేను బాప్తీసం పొందితే నా పాపాలు కడగబడతాయి, కాబట్టి ఒక్కసారే గడుక్కుంటాను ఇదంతా అయిపోయిన తర్వాత. అయితే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మనం వాక్యాన్ని విన్న తర్వాత, మనము దేవుని చిత్తము అర్థమైన తర్వాత దాన్ని మనము నిర్లక్ష్యం చేయటం అవుతుంది. మరొక రకంగా చెప్పాలి అంటే దాన్నే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, కృప అంటే మన పాపాలను క్షమించటం అనేటువంటిది దేవుని కృప. అయితే ఆ కృపను మనం దుర్వినియోగం చేసిన వాళ్ళం అవుతాం. ఎట్లాగా ఆయన క్షమిస్తానంటున్నాడు కదా, క్షమిస్తానంటున్నాడు కాబట్టి గట్టిగా పాపం చేసి అప్పుడు క్షమించని అడుగుతాను. కడుగుతా అంటున్నాడు కదా, మొత్తం బురదలో నేను పొర్లి అంతా అంటించుకొని అప్పుడు కడుగు అంటాను. ఎలా కడగటానికి ఆయన రెడీగా ఉన్నాడుగా, కడగటానికి ఆయన రెడీగా ఉన్నప్పుడు పూసుకోవటానికి నాకేంటి, నా సర్వీస్ అంతా పూసుకుంటా పులుముకుంటా మొత్తం పులిమి అప్పుడు కడుగు ప్రవ్వా అంటాను. ఎలాగైనా కడగటానికి రెడీగా ఉన్నాడు. ఆయనకి లేని ఇబ్బంది సేవకులు మీకేంటండి? కడిగేవాడు ఆయన ఉన్నాడు, పులుముకునే మేము ఉన్నాం, మధ్యలో మీకేంటి ఇబ్బంది? నిజంగా కొంతమంది ఆలోచన ఎట్లా ఉందంటే, కడిగే ప్రభు ఉన్నాడు, పులుముకునేటువంటి మేము ఉన్నాం, మీకేంటి ఇబ్బంది అని. అట్లా గనక మనం చేసినట్లయితే కృపను దుర్వినియోగం చేసినటువంటి వారం అవుతాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యము అపోస్తులైనటువంటి పౌలు దీని గురించి మాట్లాడుతూ 6వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 1వ వచనంలో, అలాగైనా ఏమందుమో కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉందమా. మనము ఎంత పాపం చేస్తే ఆయన అంత కృప మన యొల్ల చూపిస్తున్నాడు, నిజమది. అలాగని ఎక్కువ కృప కావాలంటే నేను ఎక్కువ పాపం చేస్తానంటే, నువ్వెంత పాపం చేస్తే ఆయన అంత కృప చూపిస్తున్నాడు. అంటే నేను ఎక్కువ పాపం చేస్తే నాకు ఎక్కువ కృప చూపిస్తాడనమాట. ఎక్కువ కృప కావాలంటే ఎక్కువ పాపం చేయాలన్నమాట. అని ఎక్కువ పాపం చేస్తానంటే అదే ఇక్కడ అంటున్నాడు, అలాగైనా ఏమందము కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉందమా, అట్లన రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుమో. పాపం విషయమై మనం చనిపోయాం కదా, కాబట్టి బాప్తిసం పొందేటప్పుడు మనము చనిపోయాం, పాత మనిషి సమాధి చేయబడ్డాడు. ఈ రోమ క్రైస్తవులకు చెప్తూ ఉన్నాడు, పాపమందు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుమో. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా. కాబట్టి మనం క్రీస్తులోకి బాప్తిసం పొందాము అంటే ఆయన మరణంలోకి మనం బాప్తిసం పొందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు, నూతన జీవం గలవారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. దేవుడు మనం నూతన జీవం పొందిన వారమై నడుచుకోవటానికి మనల్ని తిరిగి లేపాడు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ లోకంలో నా ఇష్టానికి నేను జీవిస్తాను అనుకున్నట్లయితే ధనవంతుడు ఈ భూమి మీద ఎలాగైతే సుఖపడినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన యాతన పడవలసినటువంటి ఆ పరిస్థితి ఏర్పడిందో,
ఇక్కడ గనక మనము దేవుని చిత్తాన్ని మనము గమనించకపోతే, ఆ దేవుని చిత్తానికి లోబడకపోతే, దానికి అనుగుణంగా మనం జీవించకపోతే, అక్కడికి వెళ్ళిన తర్వాత యుగయుగాలు కూడా మనము శ్రమపడవలసినటువంటి వారం అవుతాం. అందులో ఒక సంతోషించే విషయం ఏంటంటే, లాజరు చాలా దరిద్రుడు, ఆరోగ్యం లేదు ఆయనకి, కురుపులతో నిండినవాడు, ఇల్లు లేదు ఆయనకి. ఎలా చెప్పగలమంటే, ధనవంతుని ఇంటి వాకిటైన పడి ఉన్నాడు. నా అనేవాళ్ళు కూడా లేరని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరన్నా ఉంటే వాళ్ళు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుచుండెను అని చెప్పేసి ఉంటుంది. అంటే అతిగతి లేనోడని అంటాం కదా, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. నా అనేవాళ్ళు లేరు, ఒక ఇల్లు వాకిలు లేదు, శరీరంలో ఆరోగ్యం లేదు, తినటానికి తిండి లేదు, ఏమీ లేకపోయినా కానీ ఆయన పరలోకాన్ని సంపాదించుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప విషయమో చూడండి. అన్నీ ఉన్నటువంటి వాడు ధనవంతుడు అక్కడ స్థలాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఎంత దౌర్భాగ్యుడో చూడండి. అన్నీ ఉండి కూడా అక్కడ స్థలాన్ని సంపాదించుకోలేకపోయాడు. నిజంగా ఆయన కనుక అనుకున్నట్లయితే లాజర్ కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఎట్లా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు లాజర్ దగ్గర ఏమీ లేదు సత్క్రియలు చేయాలంటే కూడా, కానీ ధనవంతుడి దగ్గర చాలా విస్తారమైన ధనం ఉంది. ఆయన చాలా సత్క్రియలు చేయవచ్చు. సత్క్రియలు చేసి ఈ సత్క్రియలు అనేటువంటి ఆ ధనాన్ని అక్కడ కూర్చుకునేటువంటి అవకాశం ఉంది. కానీ దాన్ని చేయలేదు, ఆయన చేయలేకపోయాడు, తనకి అని కూర్చుకున్నాడు. విషయం ఏమిటంటే, ఈ లోకంలో మనం కనుక కూర్చుకుంటే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లోకసువార్త 12వ అధ్యాయంలో అక్కడ ఒక ధనవంతుడు చాలా విస్తారంగా పడితే కొట్లు పగలగొట్టి కొట్లో పోయించుకున్నటువంటి ఒక ధనవంతుడి గురించి మనం చూస్తూ ఉంటాం. అనేక సంవత్సరములకు నీ కొరకు ఆస్తి సమకూర్చబడి ఉంది కాబట్టి తిను త్రాగు సుఖించంటే ఆయన తన కొరకు పెట్టుకుందేది తన కొరకు మిగలలేదు. కాబట్టి ఈ భూమి మీద మనకి ఏదైనా దేవుడు ఇచ్చినట్లయితే, ఒకటి మనము బ్రతకటమో, రెండు ఎదుటి వాళ్ళు బ్రతికేదానికి మనం సహాయం చేయటమో. తద్వారా ఏమిటి అంటే అక్కడ మనం చాలా ధనవంతులం అయ్యేదానికి అవకాశం ఉంది. క్రీస్తు ప్రభు కూడా ఆయన మరలా తిరిగి వస్తాడు. మన యొక్క నిరీక్షణ ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు ఖచ్చితంగా మరలా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాననేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రకటన గ్రంథము మనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 12వ వచనంలో ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు, గమనించండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. ఇందులో ఎవరు మిస్ అవుతారు? ఒకసారి మనం లోకంలో చెప్తూ ఉంటారు, బంతిలో చివరగా గనక కూర్చుంటే చివర కూర్చున్న వాళ్ళకి అన్నీ అందవని. కానీ ఇక్కడ అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. బంతిలో చివర కూర్చున్నా కానీ అందరికీ అన్నీ అందుతాయి. నువ్వు ఏ మూలను ఉన్నా కానీ నీ జీతం ఎంతో నీకు లెక్క పెట్టిస్తాడు. మీరు లోకంలో కనుక చూసినట్లయితే లైన్లలో నెట్టుకుంటారు, ముందున్న వాళ్ళకి అన్నీ దొరుకుతాయని. కానీ ఇక్కడ మాత్రం ఏమిటంటే ముందా వెనక అనేటువంటిది కాదు. నువ్వెవరైనా సరే, నువ్వెక్కడున్నా సరే, ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే ప్రతి వానికి కూడా జీతం ఇస్తూ ఉన్నాడు. నాకు కూడా ఒక జీతం ఉంది, మీకు కూడా ఒక జీతం ఉంది. ఆల్రెడీ అక్కడ ధనవంతుడికి ఒక జీతము, దరిద్రుడైన లాజరుకు ఒక జీతము అది ఇవ్వబడింది. మనకు కూడా ఒక జీతం ఉంది. దేన్ని బేస్ చేసుకొని ఇస్తాడు ఆ జీతం? 2024వ సంవత్సరంలో నువ్వు ఎన్ని వారాల ఆరాధనకు వచ్చావు చెప్పు, దీన్ని బట్టి ఉంటుందా? నిజంగా దీన్ని బట్టి కనుక ఉంటే మన వాళ్ళు అంతా డిస్ట్రిక్షన్స్లో కొడుతూ ఉంటారు. 52 వారాల్లో అసలు ఆబ్సెంట్ లేకుండా 100% ప్రజెంట్ తోటి అక్కడ ముందు వరుసలో ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మన ఆరాధనకి రావటము, సమాజంగా కూడుకోవటము ప్రాముఖ్యమైనటువంటి విషయమే. కానీ పరలోకం అనేటువంటిది మన అటెండెన్స్ బేస్డ్ కాదు. మరి ఏమిటి అంటే క్రైస్తవ జీవితంలో నువ్వెంత కష్టపడ్డావు అనేటువంటి దాన్ని అక్కడ చూస్తూ ఉన్నాడు. మన క్రియల చొప్పున ఇవ్వటానికి ఆయన సిద్ధపరిచిన జీతం ఉంది. కాబట్టి క్రియలు అనేది, ఇక నేను ఒక విషయం చెప్తున్నాను, కొంతమంది దీన్ని వక్రీకరిస్తూ ఉంటారు. ఏంటి క్రియలు అవసరం అని చెప్తున్నారని. అవును అవసరం అని చెప్తున్నా. అట్లా చెప్పాడా దేవుడు అన్నాడు ఒక ఆయన, అవసరం చెప్పాడని అన్నాడు. లేదు, క్రియలు లేకుండానే రక్షించబడతాం అన్నాడు. అవును రక్షించబడతామన్నా. అదేంటి ఇంతకుముందు క్రియలు అవసరం అన్నారుగా అన్నారు. రక్షణకు క్రియలు అవసరం లేదు. కేవలం ఆయన కృపను బట్టి మనల్ని రక్షించాడు. రక్షణ పొందిన తర్వాత మన క్రియలు ఉన్నాయి కదా, ఈ క్రియలను బట్టి జీతం ఇస్తున్నాడు.
కాబట్టి ఎక్కడ క్రియలు అవసరము, ఎక్కడ క్రియలు అవసరం లేదు అని తెలుసుకొని జాగ్రత్తగా మలుచుకోవాలి. క్రియలు అవసరం లేదంటే ఇంకేం అవసరం లేదు, ఆదివారం ఆరాధనకు వస్తే సరిపోతుంది అనుకుంటున్నారు చాలామంది. రక్షణ కొరకైతే మన మెరిట్ని చూసి దేవుడు రక్షణ ఇవ్వటం లేదు. మనం ఎంత పనికి మాలిన వల్లమైనా ఆయన కృపను బట్టి మనల్ని రక్షించాడు తన కుమారుని రక్తం ద్వారా. కానీ క్రైస్తవ జీవితం మొదలు పెట్టిన తర్వాత మనము ఎంతైతే కష్టపడుతున్నామో ఈ క్రియల చొప్పున ఆయన జీతం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎంత కష్టపడుతున్నాం, ఎంత మనకు అక్కడ జీతం ఉంటుందనేది ఎప్పుడు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు పరీక్షకు ఎట్లాగైతే పేపర్ లీక్ అయిపోయిందో అలాగ తీర్పు దినంలో క్రీస్తు ప్రభు ఏం అడుగుతాడనేటువంటి చాలా విషయాలు లీక్ అయిపోయింది. ఉదాహరణకి అందులో ఒక మచ్చుతోనకి ఏమిటంటే, క్రీస్తు ప్రభు తీర్పు దినంలో మమ్మల్ని ఏమడుగుతాడు? నాగేశ్వరరావు గారి కార్యక్రమానికి వెళ్ళారా, భోజనాలు ఎట్లా నేను అడుగుతారా? మరి ఏమడుగుతారు అంటే వెళ్ళారా అని అడుగుతారు, హాజరయ్యారా అని అడగొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే కార్యక్రమాలన్నిటికీ కూడా స్థానిక సంఘాల్లో ఉండేటువంటి కొన్ని స్థానిక సంఘాల్లో సమస్య ఏమిటంటే, ఆదివారం ఆరాధనకి మేము వస్తామండి, అది దేవుడు చెప్పాడు, మిగిలిన రోజులంతా మీరు పెట్టే మేము రామన్నాడంట ఒక ఆయన. ఆదివారం అయితే బైబిల్లో రాశాడు ఆరాధన, అది దేవుడు చెప్పింది, మేము వస్తాం. అంతేగాని బుధవారం బైబిల్ క్లాసు, గురువారం వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత కూడిక, శుక్రవారం వీళ్ళ ఇంట్లో కృతజ్ఞత కూడిక, ఇవన్నీ కుదరదు, ఇవన్నీ మీరు పెట్టుకునే అన్నాడంట. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సమాజంగా కూడుట మానక అని చెప్పేసి అన్నాడు. ఆదివారం, సోమవారం, మంగళవారం ఇదంతా కాదు, సమాజంగా కూడేటువంటి దాన్ని. మీరు కనుక చూసినట్లయితే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ప్రతి దినము కూడా వాళ్ళు ఇంటింటా తప్పక కూడుకొనొచ్చు అని చెప్పేసి అన్నారు. అలా ఉన్నారు కాబట్టి ఎదిగారు. కాబట్టి మన ఎదుగుదలకు ఆదివారం ఒకటే కేవలం సరిపోదు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదేమిటి అంటే, ఈ భూమి మీద మనం జీవించినటువంటి జీవిత కాలంలో ఖచ్చితంగా రక్షణకైతే మన క్రియలు అవసరం లేదు, ఆయన కృపను బట్టి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు విధేయత గనక మనం చూపించినట్లయితే. కానీ రక్షణ పొందిన తర్వాత మన క్రియలు మనం ఎంతగా అయితే కష్టపడుతూ ఉన్నామో, ఎంత ప్రయాసపడుతున్నామో దాన్ని బట్టి మనకు జీతం ఇవ్వబడుతుంది. అయితే ఆ తీర్పు దినంలో ఆయన ఏం అడుగుతున్నాడు అంటే, మనందరికీ బాగా తెలిసినటువంటి చాలా ఫేమస్ వచ్చిన భాగం మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఆయన 2 గుంపులుగా చేసి కుడివైపు ఆయన గొర్రెలను, ఎడమవైపు ఆయన మేకలను నిలవబెట్టను అని చెప్పేసి ఉంటుంది. ఈ కుడివైపు ఉన్నటువంటి వాళ్ళను, లోకము పుట్టింది మొదలుకొని నా తండ్రి సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగా ఉన్నాను, దాహం ఇచ్చారు, దిగంబరిగా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారు, నేను రోగిగా ఉన్నాను, చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు, అయ్యా ఇదంతా మేము ఎప్పుడు చేసాము నీకు అని చెప్పేసి అన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అదే నిజంగా ఎడంవైపు ఉన్న వాళ్ళు అయితే చేసే ఉంటాంలే, మనం మర్చిపోయి ఉంటాం, దేవుడు ఆయన మర్చిపోతాడా అని అనేవాళ్ళు. కొంతమంది బాగా కవర్ చేసుకుంటారు, చేసే ఉంటాంలే. అసలు వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము ఎప్పుడు పెట్టామని అడుగుతున్నారు నీతిమంతులు. వాళ్ళు నీతిమంతులు కాబట్టి అడిగారు. అదే అనీతిమంతులు అయితే చేసే ఉంటాంలే, మనం మర్చిపోయి ఉంటాం కానీ ఆయన రికార్డులు రాశాడు కదా అని ఉంటారు. కానీ అక్కడ క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేశారు కాబట్టి అది నాకు చేసినట్లే. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంటైర్ బైబిల్ చదవండి, ప్రతి ఆదివారం అటెండెన్స్ని గురించి అడిగినట్లుగా ఉండదు. అట్లని మాన్యమని చెప్పటం లేదు, ఆదివారం అటెండెన్స్ చాలా ముఖ్యం. కానీ అటెండెన్స్ బేస్డ్తోనే పరలోకానికి వెళ్ళిపోం. కాబట్టి మన క్రియలు అనేటువంటివి చాలా ముఖ్యం. ముఖ్యంగా మనం ఎదుటి వారికి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, ఎంత మనం ఎదుటి వాళ్ళను ప్రేమించగలుగుతామో అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ కేవలం మనం నోటి మాటలతోనే మన క్రైస్తవ్యాన్ని కనుక వెల్లదీస్తూ ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ఉపకారం, ఏ విధమైన మేలు మన వల్ల ఎవరికి కనుక లేనట్లయితే ఈ క్రైస్తవం వల్ల ప్రయోజనం అనేటువంటిది సున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకంటూ ఏమీ దేవుని దగ్గర ఉండదు. కాబట్టి ఈ విషయాలను మనం గమనించాలి. చివరిగా ఏమిటి అంటే, మనం రక్షణ పొందామా లేదా అనేటువంటి విషయాన్ని సరిచూసుకోండి. తర్వాత రేపు ఎల్లుండు అని కనుక మనం అన్నట్లయితే ఆయన నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళం అవుతాం. బైబిల్లో మనం గమనించేటప్పుడు క్రీస్తు కట్టినటువంటి ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని గురించి గమనించండి. ఈరోజు లోకంలో కొన్ని వేల సంఘాలను మనం చూస్తూ ఉన్నాం, వేల సంఘాలు. ఈనాడు కూడా మేము వచ్చేటప్పుడు కారులో ఒక వీడియో పెట్టాం. ఆ వీడియోలో పేరు చెప్పనులే కానీ ఒక ఆయన క్రిస్టమస్ ఉంది అని రుజువు చేస్తే, ఒక హైందవుడు అనమాట, క్రిస్టమస్ ఉందని రుజువు చేస్తే ₹1,00,00,000 బహుమానం ఇస్తానని చెప్పేసి అన్నాడంట. ఫస్ట్ ఆయనేనంట అన్నాడు.
అడిగేటువంటి ఆయన ప్రశ్నలు అడిగే ఆయన, అప్పట్లో మీరు క్రిస్మస్ ఉందని రుజువు చేస్తే ₹1,00,00,000 ఇస్తానని ప్రైజ్ మనీ పెట్టారు కదా, ఎవరన్నా వచ్చారా అంటే ఎవరు రాలేదు, అసలు ఉంటే కదా రుజువు చేయటానికి అని అన్నాడు. ఇప్పుడు కూడా ఆ ప్రైజ్ మనీ ఉందంటే లేదండి 3 సంవత్సరాలు చూశాను, ఆ తర్వాత తీసేశాను అంటే లేదని కాదు, ఇప్పటికైనా ఎవరైనా రుజువు చేస్తానంటే రావచ్చు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఉందని రుజువు చేస్తే ₹1,00,00,000 ఇస్తానని కూర్చుంటే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేదంటే ఉందనా లేదనా? అదే మాట మనం చెప్పామనుకోండి, వీళ్ళు క్రీస్తు సంఘం వాళ్ళు ఇలాంటి తిక్కల బోధలే చేస్తారంటారు. సరే మేం చేస్తే అది అలాగంటారు, మరి ఆయన చేస్తే ఆయనకేం తిక్కుంది? సవాలు విసిరాడు, వచ్చి నాకు రుజువు చేసి 1,00,00,000 పట్టుకొని వెళ్ళండి అని అన్నాడు. నిజంగా వాళ్ళు అడిగేటువంటి సవాళ్ళు కొబ్బరి నూనె డబ్బాలు పట్టుకుంటున్నారు, ఏదో ఖర్చీఫ్ గుడ్డలు పట్టుకుంటున్నారు, వచ్చి మమ్మల్ని బాగు చేయండి అని సవాలు విసిరారు. ఎవరు వెళ్తున్నారు అక్కడికి? కరోనా వచ్చినప్పుడు మీదేదో అంతమందిని బతికిస్తాం, ఇంతమందిని బతికిస్తాం, స్వస్థత సభలు అన్నారు కదా, ఇప్పుడు బతికించండి. ఒకసారి మా విజయవాడలో ఒక ఆయన అయితే మొత్తం చచ్చిపోయిన పాస్టర్ల లిస్టు అంతా చెప్పాడు. కరోనాలో చచ్చిపోయిన స్వస్థతలు చేసే పాస్టర్ల లిస్టు, అది కూడా మళ్ళీ నార్మల్ పాస్టర్లు కాదు, స్వస్థతలు చేసే పాస్టర్లు. వాళ్ళందరినీ స్వస్థత పరిచేటువంటి పాస్టర్లు కరోనాలో ఎగిరిపోయారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి నిజంగా ఒక రకంగా మనము అబద్ధాన్ని నమ్ముతున్నామనే విషయము లోకంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మనం గ్రంథాన్ని తెరిచి చూడటం లేదు. పొరపాటున ఎవరైనా గ్రంథంలో ఇది ఉంది ఇది లేదంటే మనం వితండవాదం చేస్తున్నట్లుగా వాళ్ళని అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి గ్రంథాన్ని తెరవండి, గ్రంథాన్ని తెరిచి ఇందులో ఏముంది అనేటువంటి విషయాల్లో మనం చూసి గనక మనం నేర్చుకొని వాటి ప్రకారం వెళ్ళకపోతే క్రైస్తవ్యం అనేటువంటిది అన్యజనుల ముందు చులకనైపోతుంది. ఇందులో లేని విషయాలను మనం రుజువు చేయలేం. ఇప్పుడు ఆయన ₹1,00,00,000 ఇస్తానని కూర్చున్నాడు, వచ్చి రుజువు చేయండి అని ఎవరు చేయలేరు. ఎందుకు చేయలేడంటే బైబిల్లో లేదు. నేను ఆ క్యాలెండర్ ఈ క్యాలెండర్ అంటే పప్పులు ఉడకు నాకు బైబిల్లో చూపించు అంటున్నాడు ఆయన. ఎవరో ఒక అన్యుడు నాకు బైబిల్లో చూపించా అంటున్నాడు, అంటే బైబిల్లో లేదనేగా. చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు క్రైస్తవ్యంలో, చాలా విషయాలు బైబిల్లో లేని రాజ్యం వెళుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇందులో ఏముంది ఏమి లేదు అనేటువంటి విషయాలను మనం గమనించి మన యొక్క విశ్వాసము దేవుని వాక్యం మీద కట్టుకుందాం. ప్రభు అయినటువంటి యేసు మాటల మీద మనం మన యొక్క విశ్వాసాన్ని కట్టుకుందాం. ప్రభు చెప్తూ ఉంటాడు, మనము ఆయన మీద గనక కట్టుకున్నట్లయితే బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుల్లాగా ఉంటాం అని చెప్తూ ఉంటాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరా ఇంటి మీద కొట్టింది, కానీ అది బండ మీద కట్టబడింది కాబట్టి అది కూలిపోలేదు అని అంటాడు. కాబట్టి మనం క్రీస్తు ప్రభు మీద ఆయన మాటల మీద మన విశ్వాసాన్ని కట్టుకుందాం, స్థిరంగా ఉందాం. కానీ అలా కాకుండా ఇసుకలో ఇల్లు కట్టినట్లుగా బుద్ధిహీనుడిగా ఉంటే అది నిలబడదు. కాబట్టి మన యొక్క విశ్వాసం అనేది, మన క్రైస్తవ జీవితం దేవుని మాటల మీదే బైబిల్ మీదే కట్టబడిందా అనేటువంటిది సరిచూసుకోండి. ఒకవేళ ఎవరో అడిగారని కాదు, మనం చేసే ప్రతి కార్యము కూడా వాక్యానికి అనుగుణంగా ఉందా అనేటువంటిది సరిచూసుకుందాం. రేపు ఎవరో కూడా మనల్ని ప్రశ్నించినప్పుడు మనం సిగ్గుపడేటువంటి పరిస్థితి రాదు. కాబట్టి దేవుడి మాటలను దీవించునుగాక. వీటి ప్రకారం మనం ముందుకు వెళ్దాం, మనము మన కుటుంబాలు దీవించబడదాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.